హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇజ్రాయెల్కి కేర్ గివర్గా వచ్చిన తర్వాత ఫ్రీ టైంలో, రెస్ట్ టైంలో కావచ్చు, ఫ్రీ టైంలో కావచ్చు, వేరే దగ్గర ఎక్కడైనా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పార్ట్ టైం ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది కంప్లీట్గా ఇల్లీగల్. సో మీరు కేర్ గివర్గా వచ్చారు, ఎవరినైతే పేషెంట్ మీరు చూసుకోవటానికి వచ్చారో అదే ఫ్యామిలీలో మీరు ఉండాల్సి ఉంటుంది. అది కాకుండా మీరు వేరే ఫ్యామిలీ దగ్గర కానీ వేరే ఎక్కడైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు దొరికితే కనుక సేమ్ టైం మీకు ఉన్న వీసాని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ అది ఇల్లీగల్ కంప్లీట్గా. మిమ్మల్ని ఇండియాకి కూడా పంపించవచ్చు కొన్ని ఛాన్సెస్లో. ఓకే, అలా చేయడం అయితే ఇల్లీగల్. సో మీరు ఎక్కడైతే వర్క్ చేయడానికి వచ్చారో అదే ఫ్యామిలీలో ఉండొచ్చు, అదే ఫ్యామిలీలో ఏదన్నా వర్క్ ఉంటే చేయొచ్చు తప్ప మీరు బయట ఫ్యామిలీస్కి వెళ్ళకూడదు. అంటే వేరే ఫ్యామిలీకి వెళ్ళి వర్క్ చేయడం కానీ, క్లీనింగ్ వర్క్ కానీ అలాంటి వర్క్స్ చేయకూడదు కేర్ గివర్కి వచ్చిన తర్వాత. ఇన్ కేస్ మీరు షబాత్ రోజుని రిలీవర్ జాబ్స్ చేసుకోవచ్చు. షబాత్ రోజున మీకు హాలిడే ఉంది మీరు వర్క్ చేస్తున్న దగ్గర. సో అలాంటి టైంలో మీరు వేరే ఫ్యామిలీలో ఎక్కడైనా ఎవరికైనా రిలీవ్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవచ్చు 1 డే లేదంటే 2 డేస్ అంతే తప్ప ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళడం కానీ వేరే వర్క్స్లోకి వెళ్ళడం అనేది ఇల్లీగల్ కంప్లీట్గా. ఓకే, థ్యాంక్ యూ.